రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రంజుగా మారింది. అరుణ, శ్రీకాంత్ల వ్యవహారం అధికార పార్టీకి గొంతులో వెలక్కాయ పడ్డట్టు తయారైంది. రౌడీ షీటర్ పెరోల్ అంశం టీడీపీని ఆత్మరక్షణలో పడేసింది. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో ప్రతిపక్షాన్ని ఇరకాటంలోకి పెట్టాలనుకుంది టీడీపీ. అయితే అది బూమరంగ్ అయిందే. అధికార పార్టీకి, ముఖ్యంగా హోంమంత్రి అనితకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. తామిద్దరం ఇచ్చిన లేఖలు తిరస్కరణకు గురైనా శ్రీకాంత్కు పెరోల్ వచ్చిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్ స్పష్టం చేశారు. తమ లేఖలు రిజెక్ట్ అయినట్లు అధికారులు రాతపూర్వకంగా తమకు సమాచారం ఇచ్చిన విషయం బయటపెట్టారు. ఆ తర్వాత 14 రోజులకు శ్రీకాంత్కు పెరోల్ మంజూరైందని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం హోంశాఖ తప్పిదాలను బట్టబయలు చేసింది. వైసీపీ నేతలు పెంచి పోషించిన అరుణ వల్లే శ్రీకాంత్కు పెరోల్ వచ్చిందని ఇన్నాళ్లు ఆరోపించిన అధికార పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. వైసీపీ నేతలతో ఉన్న అరుణ ఫోటోలను టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అరుణ వైసీపీ కార్యకర్తని ఆరోపణలు గుప్పించింది. దీనిపై వైసీపీ గట్టిగా తిప్పికొట్టింది. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం మొత్తం హోం మినిస్టర్ అనిత కనుసన్నల్లో నడిచిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చి తమ పార్టీపై రుద్దుతున్నారని మండిపడ్డారు. శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరోల్ ఇచ్చి ఆ పెరోల్ మీద హాస్పిటల్ తీసుకురావటం, అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. కానీ హోమ్ మినిస్టర్ గారు ఇది వైఎస్ఆర్ వాళ్ళ తాలూకా, వైఎస్ఆర్ వాళ్ళని అంటే మా ప్రభుత్వం ఇప్పుడని అడుగుతున్నాం మిమ్మల్ని. పెరోల్ ఇచ్చింది ఎవరు? ఆ ఫైల్ మీద సంతకం పెట్టి నడిపించింది ఎవరు? హోమ్ మినిస్టర్. నష్టాన్ని పూడ్చుకునేందుకు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను బయటపెట్టింది టీడీపీ. శ్రీకాంత్కు గతంలోనూ పెరోల్ లభించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్కు అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిఫార్సు లేఖిచ్చారు. అప్పటి సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కూడా లేఖ రాశారు. దాంతో అతడికి 30 రోజులు పెరోల్ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ అంశం మరుగున పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లభించిన పెరోల్ మాత్రమే వివాదానికి కారణమైంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇస్తే లేని తప్పు తామిస్తే వచ్చిందా అని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వారు ఇదే అవిలేష్ శ్రీకాంత్కి, వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు? ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకు జరిగిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అరుణను అరెస్ట్ చేసి ఆమె అరాచకాలు, అక్రమాలపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఇప్పుడిప్పుడే అరుణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. పోలీసులను కలిసి కంప్లైంట్స్ చేస్తున్నారు. మరోవైపు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.